మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పదండి స్టేషన్కి. సార్ నేను చెప్పేది వినండి సార్. బయట ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు వింటారు. ఒక్కసారి వినండి. సార్ 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 అమ్మ శరణ్య, ఏం కాదు శరణ్య. నాన్న రోహిత్, ఏమైంది? పిన్ని ఫోన్ కలవట్లేదు. రాజ్కోటి సిల్క్స్ సంస్థ వారి వారసుడు దర్శన్ వ్యభిచారం కేసులో అరెస్ట్. సొసైటీలో మంచి పేరున్న మీరు ఇలాంటి పని చేయడం ఏంటండి? ప్లీజ్, ఇలాంటి లేనిపోని అపవాదులు నా మీద వేయటం కరెక్ట్ కాదు. అయినా గదిలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే దాని అర్థం అదేనా? ఎవరో ఏంటో కరెక్ట్గా తెలుసుకోండి. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లే దారిలోని ఒక లాడ్జ్లో దర్శన్ బాబు మరొక అమ్మాయితో కలిసి ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీళ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే మరికొంతమంది కూడా అదే లాడ్జ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఏం రిపోర్టింగ్ చేస్తున్నారు? ఉన్నదే కదండి చెప్తున్నది. మేడం, మీరేమంటారు? చూడండి, మేము మీరనుకుంటున్నట్టు కాదు. నేను దర్శన్ సార్ మీటింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ సార్కి హెడేక్గా ఉందని రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉండగా సడన్గా పోలీసులు అటాక్ చేశారు. అంతే తప్ప దర్శన్ సార్తో నాకు ఎలాంటి రిలేషను లేదు. హలో సుమతి, హౌ ఆర్ యూ? మేడం, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను మేడం. ఏంటి సుమతి అది? మేడం, కాసేపట్లో సార్ వాళ్ళని మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ విషయం మీకు చెప్దామని కాల్ చేశాను. మీ నాన్నగారు మా కుటుంబానికి ఆర్థికంగా ఎంతో సాయం చేశారు మేడం. ఆ సాయానికి ప్రతిసాయంగా నేను మీకు ఇవాళ ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాను, కానీ చెయ్యలేని పరిస్థితి మేడం. ఇట్స్ ఓకే సుమతి, సమయానికి కాల్ చేసే విషయం చెప్పావు. థ్యాంక్ యూ. లేదు, మీడియా ముందుకు వెళ్తే కుటుంబం పరువు పోతుంది. అలా జరగడానికి వీల్లేదు. హలో మేడం. సౌమ్య, నాకు ఒక విషయం తెలిసింది. అది నిజమేనా? మీరు మాట్లాడే విషయం అదే సౌమ్య, మీరున్న ఆ లాడ్జ్ మీదకి పోలీసులు మిమ్మల్ని తప్పుగా అనుకుని అరెస్ట్ చేయడానికి వచ్చారంట కదా? అదేంటి, ఈ విషయం అప్పుడే దీని వరకు వెళ్ళిపోయిందా? పాపకి అంత నెట్వర్క్ ఉందా? యాక్చువల్లీ మేడం, నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను. ఈలోగా మీరే ఫోన్ చేశారు మేడం.
నాకు అర్థమైంది సౌమ్య. పోలీసులకు తెలియదు కదా మీరేంటో. అయినా మీరు స్టే చేసిన హోటలే రాంగ్. కానీ ఎవరు మాత్రం ఏం చేస్తారు? మేడం, నేను మీకు కాల్ చేయాలనుకున్నది పోలీసుల గురించి కాదు. రాత్రి మా మధ్య జరిగిన విషయం ఏంటో మీకు చెప్పడానికి. రాత్రి మీ మధ్య జరిగిన విషయమా? ఏం చెప్తున్నావు? సౌమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారు మేడం? నిన్న జర్నీలో దర్శన్ గారికి కళ్ళు తిరుగుతున్నాయని అక్కడే దగ్గరలో ఉన్న లాడ్జ్కి తీసుకొచ్చారు. సార్, వాటర్ తాగండి సార్. ఏమైంది సార్? తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్తే బెటర్ ఏమో. ఓకే సార్. సార్, అక్కడేదో లాడ్జ్ ఉన్నట్టుంది. అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దాం సార్. మ్, ఆ రాత్రి పాపం ఆయన పరిస్థితి బాగాలేదని దర్శన్ గారితో పాటే నేను అదే గదిలో ఉండాల్సి వచ్చింది మేడం. కానీ ఆ సమయంలో సార్ ఎందుకో నాతో కొత్తగా ప్రవర్తించారు. చాలా మిస్బిహేవ్ చేశారు మేడం. మిస్బిహేవ్ చేశారా? అవును మేడం. అది మేడం జరిగింది. మీకు నేను చెప్పేది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అందుకే మా మధ్య జరిగిన దానికి ప్రూఫ్ కూడా మీకు పంపిస్తున్నాను. మీరే చూడండి మేడం.